హలో అందరికీ. ఇంకా నా గొంతు కొంచెం సెట్ కాలేదు, మీరు భయపడకండి. మా అత్త ఇచ్చిన బోల్డ్ చీరలు ఇచ్చింది కదా, వాటిల్లో ఒకటి మీరు అడిగినట్టుగా 4 లేయర్స్ స్టిచ్ చేసేసాను. నేను సెకండ్ శారీ వచ్చేసి నాకు నచ్చినట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీన్ని లాగా స్టిచ్ చేయాలని మైండ్లో అనుకున్నా. ఒకటి అనుకొని ఒకటి కుట్టా. మొత్తానికి అవుట్ఫిట్ ఎలా వచ్చిందో మీరు చూడండి. ఇది మా ఇంటి గృహప్రవేశం అప్పుడు మా అత్త నాకు తీసిచ్చిన చీర. అప్పుడు కట్టుకున్న, తర్వాత ఇంకా అసలు నేను కట్టుకుందే లేదు. ఇక మా అత్త కట్టుకుంటా ఉంది. అందుకే ఇది మా అత్త చీర కింద వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఈ శారీని ఎలా కన్వర్ట్ చేశాను అనేది మీరు చూసేయండి. డ్రెస్ ఒకటి అనుకుంటే ఒకటి కుట్టా. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది నాకు. ఒకటి మైండ్లో నడుస్తుంటుంది, మిషన్ మీద ఇంకోటి వేసి కుడతా. కానీ మొత్తానికి అవుట్ఫిట్ మాత్రం భలే వచ్చింది. కటింగ్ మాత్రం అంబ్రెల్లా కటింగే చేశాను నార్మల్గానే. కాకపోతే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆ హ్యాండ్స్ని ట్రై చేశా. కానీ ఇక్కడ నేను మామూలుగా ఆ ట్రెండింగ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి కింద చేతులు ఏమి ఉండవు అనమాట, జస్ట్ ఆ కుచ్చులు అలాగే ఉంటాయి. కానీ నేను కింద హ్యాండ్స్ కూడా పెట్టేసుకున్నాను. అలా పెట్టేసరికి ఇంకొంచెం లుక్ వచ్చినట్టు అనిపించింది. నాకు భలే నచ్చినాయి అసలు చూడటానికి. మా అత్త కూడా ఇవి ఏంది ఇట్లున్నాయి అని అంటది అనుకున్నా, కానీ భలే ఉన్నాయి నీ చేతులు అనంది. ఇక చూసుకో, మనం చెట్టు ఎక్కేసామన్నమాట. అలా పొగడగానే మొత్తానికి ఒక్కోసారి ఒప్పుకోదు, ఇదేం బాగాలేదు అని అనేస్తుంది. కానీ దీన్ని మాత్రం ఏమనలేదు, భలే ఉందని చెప్పింది. డ్రెస్ అంతా బాగానే ఉంది, లాంగ్ లెంత్లో ఉన్న చీర మొత్తం పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను జిగ్జాగ్ చేయలేదన్నమాట, ఎందుకంటే నాకు దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు, షాప్లో ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు జిగ్జాగ్ చేపిస్తా. ఈ డ్రెస్ కటింగ్ మొత్తం అనార్కలి టైప్లో, అంటే నార్మల్గా నేను 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి ఈ డ్రెస్ కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ ఏం తీయలేదు. ఈ డ్రెస్లో డిఫరెంట్ వచ్చేసి హ్యాండ్స్ మాత్రమే డిఫరెంట్ వచ్చాయి అంతే. మల్టీ కలర్లో డ్రెస్ ఎదిరిపోయింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే లేను, బై బాయ్.